మంచి వ్యాపారవేత్తగా సక్సెస్ఫుల్ అవ్వగలుగుతున్నాడు. ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని రంగాల్లో మనిషి ఎన్నో విజయాలు సాధించగలుగుతున్నాడు. కానీ తన పిల్లలను పెంచే విషయంలో ఓడిపోయిన తల్లిదండ్రులుగా లోకంలో చాలామంది మనకు కనపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే మంచి భక్తులను చాలామందిని మనం చూస్తాం. మంచి విశ్వాసులను, మంచి భక్తి కలిగిన వ్యక్తులను చాలామందిని మనం చూస్తాం. బట్ మంచి కుటుంబాలను చాలా తక్కువగా చూస్తాం. మంచి విశ్వాసులు కోకొల్లలు, కానీ మంచి కుటుంబాలు లోకంలోనే కాదు, బైబిల్లో కూడా కొంచెం అరుదుగానే మనకు కనపడతాయి. సమూయేలు చాలా భక్తి కలిగిన వాడు. దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన గొప్ప ప్రవక్త. ఆయన పిల్లల దగ్గరికి వచ్చేసరికి దేశమే అంటది, నీ వంటి వారు కాదయ్యా నీ పిల్లలు. సంఘాన్ని చక్కగా పరిపాలన చేశాడు. షిలోహు మందిరంలో అనేక సంవత్సరాలు అద్భుతమైన న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తూ వచ్చాడు. మంచి ప్రవక్త, చక్కటి యాజకుడు. వీటన్నిటి విషయంలో చాలా చక్కగా ఉన్నాడు. కానీ తన పిల్లలను పెంచుకునే విషయంలో సమూయేలు ఓడిపోయాడు అని చెప్పక తప్పదు. ఆ కోవలో దావీదుని చూస్తాం, ఆ కోవలో ఏలీని చూస్తాం. పాత నిబంధన అంతట్లో మంచి భక్తి కలిగిన కుటుంబాలు రెండు కుటుంబాలు. అది ముగింపులో నేను చెప్తాను. అయితే క్రొత్త నిబంధనలో దేవుని కృపను బట్టి మంచి భక్తి కలిగిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక కుటుంబం సువార్తికుడైన ఫిలిప్పు. కైసరియా ప్రాంతంలో ఉన్నాడు. ఆయన పిల్లలను పెంచే విషయంలో ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఆ కుటుంబం నుంచి మనం నేర్చుకునే ఓ చక్కటి ఆధ్యాత్మిక దివ్యమైన పాఠం రండి ధ్యానించుదాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం. అపోస్తుల ప్రయాణం మనకు తెలియాలంటే మొదటి వచనం నుంచి 21వ అధ్యాయం, మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదవాలి. మెట్టుకి రోజు 7వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను, నాతో కలిసి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తెలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటేమి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7గురిలోనొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అపోస్తులైన పౌలు వారు తన సువార్త ప్రయాణంలో ఆయన ప్రయాణమై కైసరయ అనే ప్రాంతానికి వచ్చాడు. కైసరయాలో ఓ భక్తి కలిగిన మనుష్యుడు, ఆయన పేరు ఫిలిప్పు. చెప్పండి, ఎవరయ్యా ఈ ఫిలిప్ అంటే? సువార్తికుడైనటువంటి ఫిలిప్పు. ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలను గురించి రాయబడిన మాట ఏంటంటే 4 కన్యకలు, 4 ప్రవచించేవారు. సహజంగా ఏ కుటుంబంలోనైనా చూడండి, పెద్దోడు బాగున్నాడంటే చిన్నోడు బాగాలేదనేవాళ్ళు కొంతమంది. అమ్మయ్య చిన్నోడు పర్వాలేదు అనుకుంటే పెద్దోడు దారి తప్పిపోయాడండి అని అనుకునేవాళ్ళు కొంతమంది. అమ్మాయిలు బాగున్నారులే అనుకుంటే అబ్బాయిలు బాగాలేదనేవాళ్ళు. పర్లేదయ్యా అబ్బాయిల జీవితాలు బాగానే ఉన్నాయి కానీ ఎందుకో ఆడపిల్లలు దారి తప్పిపోయారయ్యా అని సహజంగా ఏ ఇంట్లో చూసినా ఒకరు బాగుంటే ఒకరు బాగాలేదు అనే వార్తలు చూస్తాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఇంట్లో 4 కుమార్తెలు, ఆ 4 ఆ తండ్రి కన్యకలుగా పెంచాడట. అద్భుతం. ఆ 4 కుమార్తెలు ప్రవచించే కుమార్తెలుగా దేవుని సన్నిధిలో ఎదిగినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలో ప్రధాన సమస్య పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకు అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉన్నారు. గడిచిన ఈ వారంలో నేను విజిటింగ్ అవర్స్ ఇచ్చాను. మొదటి రోజే 2 భార్యాభర్తలు వచ్చారు. మంచి అత్తరులు. నేను చూసినంత వరకు అంత ఎత్తుగలిగిన భార్యాభర్తలు నేను చూడలేదేమో అని అనుకుంటా. 6 అడుగులకు పైనే 2 మంచి అత్తరులు వచ్చారు. నా ఎదురు కూర్చున్నారు. కూర్చున్నది మొదలుకొని ఆ తండ్రి
నా ముఖంలో ముఖం పెట్టి చూడలేక అలాగే తలదించి పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. బహు చక్కగా ఎర్రగా ఉన్నాడు. అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? ఓ 30 కిలోమీటర్ల దూరం మన మందిరానికి, స్థలాల పేరు నేను చెప్పలేను, ఓ 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామయ్యా. మీరేం చేస్తారు? పేరుగాంచిన ఓ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నానయ్యా. మా భార్య హౌస్ వైఫ్, దరిదాపుగా 20-30 కోట్ల రూపాయలు ఆస్తుంది. నా పిత్రార్జితం అనా పైసా కూడా లేదు. నా స్వశక్తితో హైదరాబాద్ వచ్చి కష్టపడి చదువుకొని ఒక ఇంజనీర్గా దేవుని చేత ఆశీర్వదించబడి ఈరోజు పేరుగాంచిన ఒక సంస్థలో ఓ ఉన్నతమైన ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మరి ఎందుకు ఏడుస్తున్నారయ్యా? నాకు 2 పిల్లలయ్యా, 2 కుమార్తెలు. ఎందుకు ఏడుస్తున్నారయ్యా? నా కుమార్తె నాకు ఒక మెసేజ్ పెట్టింది, చూడండి అయ్యా అని వాట్సాప్ మెసేజ్ నాకు చూపించాడు. ఆ వాట్సాప్ మెసేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళ కూతురు తండ్రికి మెసేజ్ పెట్టింది, నాన్న నువ్వు మంచి భర్తవై ఉండొచ్చు, మంచి కొడుకువై ఉండొచ్చు, నువ్వు వెళ్ళే సంఘంలో మంచి విశ్వాసివై ఉండొచ్చు, మా అమ్మకు మంచి భర్తవై ఉండొచ్చు, నేను కన్న తల్లిదండ్రులకు మంచి కుమారుడు అయి ఉండొచ్చు, నీవు మాత్రం మంచి తండ్రివి కాదు నాన్న. తండ్రి విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఆఫ్కోర్స్ మంచి కొడుకు అయి ఉండొచ్చు, నువ్వు మంచి తండ్రివి కాదు నాన్న. మంచి విశ్వాసివై ఉండొచ్చు, మంచి తండ్రివి కాదు నాన్న. మా అమ్మకు నువ్వు మంచి భర్తవై ఉండొచ్చు, కానీ నా విషయంలో యువర్ ఏ బ్యాడ్ పేరెంట్, యువర్ ఏ బ్యాడ్ ఫాదర్. నా కడుపును పుట్టిన కూతురు నాకు పెట్టిన మెసేజ్ అయ్యా. ఏడుస్తున్నాడు, ముఖం చూపించలేకపోతున్నాడు. ఆ ప్రక్కన కూర్చొని భార్య అంటది, అయ్యా నా భర్త వయసు 50, నా వయసు 45, 46. దరిదాపుగా మా వివాహమై 20 సంవత్సరాలు అవుతుంది. నా 20 సంవత్సరాల దాంపత్యంలో నా భర్త నన్ను ఒక తండ్రిలాగా చూసుకున్నాడయ్యా. భర్త అనే కంటే నాకు తండ్రి కంటే ఎక్కువయ్యా. పరస్త్రీ వైపు తప్పుగా చూసినట్లుగా నా భర్తలో ఒక్కరోజు కూడా నేను చూడలే. నన్ను పట్టుకొని అమ్మా అని పిలుస్తాడు. అసే వసే అన్న మాట నా భర్త నోట నుంచి నేను ఎన్నడూ వినలా. నన్ను పట్టుకొని అమ్మా అంటాడు. ఇంజనీర్ కదయ్యా. ఇంటికి వచ్చిన తర్వాత ఒక సాధారణమైన వ్యక్తిలాగా నాతో పాటు కిచెన్లోకి వచ్చి అంటలే గడుగుతాడా, బట్టలే ఆరబెడతాడా, వంటే వండుతాడా. ఇలాంటి భర్తను భూమి మీద నేను ఎక్కడా చూడలేదయ్యా. ఇలాంటి భర్తను పట్టుకొని నా కడుపును పుట్టిన కూతురు, నువ్వు మంచి భర్తవేమో, మంచి తండ్రివి కాదు, యువర్ నాట్ ఏ గుడ్ ఫాదర్, నువ్వు మంచి తండ్రివి కాదని పదే పదే నా కూతురు మెసేజ్ పెడతా ఉంటే అసలు ఇది పుట్టాలని నేను ఎందుకు ప్రార్థన చేసి నేను ఇప్పుడు ఏడుస్తున్నానయ్యా. మాకు వివాహమై 4 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. పిల్లలు లేని స్థితిలో ఎంత ఏడ్చానో అంత ఏడ్చాను. వివాహమైన 5 సంవత్సరాల తర్వాత 2 కూతుర్లు పెట్టారయ్యా, 2 కూతుర్లు పుట్టారయ్యా. ఇప్పుడు మెసేజ్ పంపించింది పెద్ద కూతురయ్యా. నేను అడిగాను, ఎందుకమ్మా భర్తను పట్టుకుని అంత మాట అంటుంది? కూతురు మంచి చదువు చదవాలని కోట్లాధిపతులు చదువుకునే పలానా కార్పొరేట్ స్కూల్లో మా అమ్మాయిని జాయిన్ చేసాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది. సరే ఇంత చేశారు కదమ్మా, ఎందుకు మిమ్మల్ని ఇట్లా అంటుంది? మా కూతురికి ఐఫోన్ కావాలంట. పదే పదే వచ్చి అడుగుతుంది. మా క్లాసులో అందరికీ ఐఫోన్ ఉంది, నాకు డబ్బా ఫోన్ కొనిచ్చావు. ఏ ఫోను? నాకు డబ్బా ఫోన్ కొనిచ్చావు. అందరికీ ఐఫోన్ ఉంది, నాకు ఐఫోన్ కొని అని అంటా ఉండేది. ఇంటర్మీడియట్ చదువుకునే నీకు ఐఫోన్ ఎందుకమ్మా? సంవత్సరం పాటు టార్చర్ పెట్టింది, అయినా కొని ఇలా జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్తానంటుంది. వద్దురా నీకు దండం పెడతాను. మరి మా క్లాసులో అందరూ జీన్ ప్యాంట్ వేసుకొని వస్తున్నారు కదా, మా క్లాసులో అందరూ అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు. మా డాడీ వచ్చేసరికి అట్లా చూడొద్దు, ఎట్లా చూడొద్దు, అలా చేయొద్దు, ఇలా ప్రతి దానికి రిస్ట్రిక్షన్ పెడతాడు. ఈయన తండ్రి కాదు, సాడిస్టు. నాకు ముద్రేసిందయ్యా. భార్య ఏడుస్తా అంటది, సంఘంలో మంచి పేరయ్యా, సంఘంలో మంచి పేరయ్యా, ఉద్యోగ స్థలంలో సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రమోషన్లు వస్తాయ్యా. నా జీవితంలో ఇలాంటి మంచి భర్త, మంచి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదయ్యా. అలాంటి భర్తను పట్టుకొని నా కూతురు అనే మాట. ఆయన నా వైపు చూడలేక తల అలాగే దించి పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. నా కూతురు దగ్గర నేను పొందుకున్న సాక్ష్యం అయ్యా ఇది. ఎందుకు ఈ మాట అందాయి అంటే, అది ఐఫోన్ కొనమంది, నేను కొంటలా.
జీన్ ప్యాంటు కొనమంది, నేను కొంటలా. జుట్టు ఎలా విరబోసుకోవాలనుకుంటుంది, నేను వద్దంటున్నాను. ఇలా తిరుగుతానంటుంది, నేను వద్దంటున్నాను. దాన్ని బట్టి నన్ను ఇలా అంటుందయ్యా అని వలవల ఏడుస్తూ ఉంటే ఆ తల్లి అంటది, ఈ పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండేదయ్యా. ఇలాంటి పిల్లలను కని మేము సుఖపడింది ఏంటని 46 సంవత్సరాల తల్లి వలవల ఏడుస్తుంది. నిజమే దైవజనమా, ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలో ప్రధాన సమస్య పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాని స్థితి. కానీ ఇక్కడ బైబిల్లో చూడండి, స్వార్థికుడైన ఫిలిప్పుకు ఎంతమంది కుమార్తెలు? వచ్చే వారం చెప్తాను వాళ్ళని గురించి. 4 కుమార్తెలు. ఆ 4 ఎలా పెంచాడట? కన్యకలుగా పెంచాడట. అద్భుతం. వారందరూ ప్రవచించువారు. నేనంట ఎంత అద్భుతంగా తన కుమార్తెలను పెంచగలిగాడంటే ఈ తండ్రిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మెట్టుకు ఒక మాట చెప్పి ఆయనలో ఉన్న 7 విశిష్టతలు చెప్తాను. ఏ కుటుంబమైనా కట్టబడాలంటే మీకు తెలిసింది టకామని చెప్పండి. ఇంటి భర్త పురుషుడు భక్తి కలిగి ఉండాలా, స్త్రీ భక్తి కలిగి ఉండాలా? మీకు తెలిసింది చెప్పండి ఏదో ఒకటి. లైవ్ చూస్తున్న బిడ్డలారా, పురుషుడు భక్తి కలిగి ఉండాలా, స్త్రీ భక్తి కలిగి ఉండాలా? ఇద్దరు భక్తిగా ఉండాలి, నో డౌట్. కానీ స్త్రీ కంటే ఏ ఇంట్లో పురుషుడు భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతాడో, ఏ ఇంట్లో పురుషుడు మాదిరికరమైన ప్రవర్తనతో బ్రతుకుతాడో, ఏ ఇంట్లో పురుషుడు భార్యకు కానీ పిల్లలకు కానీ రోల్ మోడల్గా ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. సహజంగా అందరనే మాట ఏంటో తెలుసా వసంతన్న? అందరూ ఏమంటారంటే ఆడోళ్ళు భక్తి కలిగి ఉంటే కుటుంబాలు కట్టబడతాయండి, ఆడోళ్ళు భక్తి కలిగి ఉండాలి. మరి నువ్వు పూల రంగులాగా తిరుగుతావా? మరి నువ్వు నా జీవితం నా ఇష్టం అన్నట్టు జీవిస్తావా? లేదు. స్త్రీకి సహజ సిద్ధంగా ఎంతో కొంత దైవభక్తి ఉంటుంది. అయితే ఒక ఇంటిలో స్త్రీ భక్తిగా బ్రతికిన దానికంటే కిషోర్, ఏ ఇంట్లో పురుషుడు భక్తిగా బ్రతుకుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. టకామని సమాధానం చెప్పండి. అబ్రహాము, శారా వాళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? అంటే శారమ్మ భక్తి కలిగింది కాదా అని అంటానికి వీల్లేదు. కానీ శారమ్మ తల్లి కంటే అబ్రహామయ్య భక్తిలో అందనంత ఎత్తులో ఉన్నాడు. ఎస్. ఇస్సాకు, రెబెక్క వాళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? ఎస్. యాకోబు, లేయా, యాకోబు, రాహేలు వాళ్ళలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? బైబిల్లో ఎక్కడైనా చూడండి, దేవునితో సంబంధం భక్తి అంటే అది పురుషుల సొంతం అన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. దావీదు కుటుంబం ఉంది కదా, దావీదు కుటుంబంలో దావీదు భార్యలు భక్తి కలిగిన వాళ్ళని రాసిందా, దావీదు భక్తి కలిగిన వాడని రాసిందా? అలాగని స్త్రీలకు భక్తి వద్దని కాదు, స్త్రీ భక్తి కలిగిందిగా ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం ఆ ఇంటి యజమానుడు భర్త తన భార్య కంటే భక్తిలో ఒక అంతస్తు ఎత్తులో ఉంటే ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకనే యవన బిడ్డలారా, లైవ్ చూస్తున్న పురుషులారా, ఇంటి యజమానులారా, మీరు ప్రభు కొరకు ఖచ్చితంగా నిలవబడితే, మీరు ప్రభు కొరకు ఖచ్చితంగా బ్రతికితే, వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యపు జాడల్లో మీరు నడిస్తే, ఇప్పుడు రైలు బండి ఉంది, రైలు ఇంజిన్ పట్టాల మీద ఉందనుకోండి, దాన్ని ఆనుకొని ఉన్న పెట్టెలన్నీ పట్టాల మీద వెళ్ళిపోతాయి. ఇంటి యజమానుడు పురుషుడు భర్త కుటుంబానికి రైలు ఇంజిన్ లాంటివాడు. భర్త ఒకడు పట్టాల మీద ఉంటే భార్య కానీ పిల్లలు కానీ చక్కగా దేవుని కృపలో సాగిపోవటానికి దేవుడు సహాయం చేయునుగాక. సరే, బైబిల్ అంతట్లో వెతికితే ఫిలిప్ భార్య పేరు మనకు కనపడదు. ఇప్పుడు నువ్వు బైబిల్ చూసినా నీకేం కనపడదు తమ్ముడా, రోజుల తరబడి చూసి నాకే కనపడలా. ఫిలిప్ పేరు రాసి ఉంటుంది కానీ ఫిలిప్ భార్య పేరు రాయలా. అలాగే నా తల్లి చెడ్డదనేం కాదు. ఫిలిప్ జీవితాన్ని గురించి బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయనలో నుంచి 7 దివ్యమైన పాఠాలు. నంబర్ 1, సంఘంలో మంచి సాక్ష్యము పొందినవాడు. చూడండి ఆ మాట, అపోస్తల కార్యం 6వ అధ్యాయం. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదవండి, నేను చదువుతాను. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము.
అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెనును, ఫిలిప్పు, ప్రొక్రోరు, నీనానోరు, తీమోను విన్నారు కదా. సంఘంలో ఒక సమస్య వచ్చింది. విధవరాండ్రను చిన్న చూపు చూశారని ఈ భోజనాల పంపకం కాడ చిన్న సమస్య వచ్చింది. అప్పుడు అపోస్తుల దగ్గరకు వచ్చి చెప్తే, ఈ భోజనాలు వడ్డించే కార్యక్రమం, ఈ పంచాయతీలు తీర్చే కార్యక్రమం మాది కాదు. వాక్య పరిచర్య యందు ప్రార్థన యందు మేము ఎడతెగకుండా ఉంటాం. అయితే ఈ కార్యం నిమిత్తం 7 వ్యక్తులు మేము నియమిస్తాం. అంటే 7 వ్యక్తులు అంటే ఇక్కడ సీనియారిటీ చూడం. ఇదిగో ఈ అబ్బాయి అందరికంటే, ఒరే నాయన తబలా, ఈ అబ్బాయి అందరికంటే చర్చికి ముందు వచ్చినోడు, అందుకని ఈ అబ్బాయి నియమిస్తాం. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అందుకని ఈ అబ్బాయి నియమిస్తాం. అబ్బాబ్బా ఈ అబ్బాయి భలే చక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఎత్తు కూడా 6 అడుగులు దాటి ఉన్నాడు, భలే చక్కగా ఉన్నాడు, అందుకని ఈ అబ్బాయి నియమిద్దాం. ఇదిగో వీళ్ళు ఉన్నారు చూసారా, ₹1 కోటి ఖరీదైన కారులో వస్తారు చర్చికి, కాబట్టి వీళ్ళ నియమిద్దాం. అరే వీళ్ళు మన తూగోవాళ్ళేనంట, అదిగో వాళ్ళు మన పాగోవాళ్ళేనంట, వీళ్ళు మన కులపేళ్ళేనంట, అందుకని వీళ్ళ నియమిద్దాం అని వీటిని బట్టి నియమించలేదు. 7 నియమించారు. ఎవరు నియమించారో తెలుసా? ఆదిమ సంఘం యెరూషలేము అంతటిలో మంచి సాక్ష్యాన్ని పొందిన 7 ఎన్నుకొని ఆ 7 సంఘ పెద్దలుగా నియమించారు. వారిలో మొదట ఆయన పేరు స్టెఫెను. ఎవరు స్టెఫెను? చెప్పాలి. మొట్టమొదటి హతసాక్షి. 7వ అధ్యాయంలో హతసాక్షి అయ్యాడు కదా, మొట్టమొదటి హతసాక్షి స్టెఫెను పేరు తర్వాత వెరీ నెక్స్ట్ పేరు ఎవరి పేరు రాయబడి ఉంది? అందరు నోరు తెచ్చి చెప్పాలి. ఎవరి పేరు రాయబడి ఉంది? ఫిలిప్పు పేరు రాయబడి ఉంది. అంటే ఆ మంచి సాక్ష్యం పొందిన వారిలో ఈ సంఘం అంతట్లో మంచివాళ్ళు ఎవరు అని ఆ లిస్ట్ తీసేటప్పుడు ఫస్ట్ పేరు స్టెఫెన్ పేరు వస్తే, రెండవ పేరు చెప్పాలి, రెండవ పేరు ఫిలిప్పు పేరు వచ్చింది. యెరూషలేము అనే ఆదిమ సంఘంలో, ఇంకోసారి చెప్పేదా, అపోస్తులైన పేతురు వారు సువార్త వల విసిరినప్పుడు ఒకేసారి 3,000 మంది రక్షించబడ్డారు. ఇంకోసారి వల విసిరినప్పుడు 5,000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి, ఆదిమ సంఘం యొక్క సంఘ సభ్యుల సంఖ్య ఎంత? అరే చెప్పే కదమ్మా, 3, 5 ఎంత? 8,000. 8,000 మంది పురుషులు, స్త్రీలు చాలామంది ఉన్నారు. అంటే పురుషులే 8,000 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, చిన్న సంఘమా పెద్ద సంఘమా? అరే పెద్దగా చెప్పాలి. అంటే నేను అనుకుంటాను ఒక 20,000 మంది ఉన్నారు అనుకోండి. 20,000 మంది సంఘంలో టాప్ 7 తీస్తే ఆ టాప్ 7లో సెకండ్ ప్లేస్ ఎవరిది? చెప్పండి. ఏమండి, 2లో 2వ వాడు అంటే అదేం గొప్పతనం ఏం కాదు. అప్పట్లో విజిటింగ్కి వెళ్ళే రోజుల్లో ఒక ఇంటికి వెళ్ళాం. వాళ్ళ తల్లి చెప్తుంది, మా అమ్మాయి క్లాస్ సెకండ్ అన్నా, మా అమ్మాయి క్లాస్ సెకండ్ అన్నని తెగ మురిసిపోతుంది. ఆ అమ్మాయిని చిన్న లెక్క అడిగితే చెప్పలా. నేను ఆ పాపను పిలిచి అడిగా, అమ్మ మీ క్లాస్లో ఎంతమంది ఉంటారా అన్నాం. ఏమందో తెలుసా, మా క్లాసులో 2 ఉంటామన్నా. విన్నారా? మా క్లాసులో 2 ఉంటామన్నా. 2 ఉన్న క్లాసులో సెకండ్, ఏం గొప్పే ఉంది. దానికేం ఎగ్జామ్ రాయాల్సిన అవసరంలా, రాయకపోయినా క్లాస్ సెకండే. నేనంట 20,000 మంది ఉన్న సంఘంలో, నా వైపు చూసి చెప్పాలి, 20,000 మంది ఉన్న సంఘంలో సెకండ్ ర్యాంక్లో ఉన్నాడంటే ఎంత మంచి పేరు పొందుకున్నవాడు అయి ఉండాలో కదా. అమలారా ఐలారా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, మంచి సంఘాలు ఎన్నుకోండి. ఆ సంఘంలో మంచి పేరు సంపాదించండి. ఎందుకో చెప్పమంటారా? సంఘము ప్రజలను సంస్కరించేటువంటి స్థలం. స్కూల్ చదువు నేర్పుతుంది, మనిషికి సంస్కారం నేర్పే ఏకైక స్థలం ఈ భూమి మీద ఏదైనా ఉన్నదంటే జీవము కలిగిన దేవుని సంఘం మాత్రమే. ఎలా బ్రతకాలో సంఘం నీకు నేర్పుతుంది. మంచి వ్యక్తిగా ఎలా బ్రతకాలి, మంచి తండ్రిగా ఎలా బ్రతకాలి, మంచి విశ్వాసిగా ఎలా బ్రతకాలి, పరలోక రాజ్యం కొరకు ఎలా ఆయత్తపడాలి, నీ చెడుతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను సంస్కరించే ఏకైక స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. ఆ జీవం కలిగిన దేవుని మందిరంలో ప్రతి విశ్వాసి
మంచి సాక్ష్యం, సంఘంలో మంచి సాక్ష్యం ఒక వ్యక్తి పొందుకున్నాడంటే ఇక ప్రపంచంలో వాడు ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యం పొందుకున్నట్టే లెక్క. రైట్? క్రొత్త నిబంధనలో ఒక యవనస్తుడు ఉన్నాడు. తెలిసిన వాళ్ళు చెప్పండి. గడిచిన దినాల్లో చెప్పాను. ఆయన 3 సంఘాలలో నుంచి యవనస్తులు లిస్టు తీస్తే ఆ 3 సంఘాలలో ఉన్న యవనస్తులందరిలో మంచి పేరు పొందినవాడట. అదిగో మా అమ్మ చెప్తుంది, అమ్మా నీకు దండం అమ్మా, థ్యాంక్ యూ. ఎవరమ్మా? తిమోతి, ఈకొనియా, లవదోకియా, లుస్త్రా, ఈ 3 ప్రాంతాలలో మంచి సాక్ష్యం, ఈ 3 సంఘాలలో మంచి సాక్ష్యం పొందిన వాడు ఎవరై అంటే తిమోతి. నేనంట మనం బ్రతుకుతున్న చోట మంచి సాక్ష్యం పొందగలిగితే, ఆస్తిపాస్తులను బట్టి కాదు ఈ సాక్ష్యం, వ్యక్తిత్వాన్ని బట్టి మనం మంచి సాక్ష్యం పొందుకుంటే, ఆ సాక్ష్యపు పునాదులు మనం కలిగి బ్రతికితే, సాక్ష్యం కలిగిన నిన్ను నీ పిల్లలు చూసి భయపడుతూ దేవుని సన్నిధిలో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు వెళ్ళే సంఘంలో నీకు మంచి సాక్ష్యం లేకపోతే, ఆయన ఒకటి చిల్లరోడండే, ఏమొట్టి గయ్యాలదండే, చర్చిలో ఎవరితో మంచిగా ఉండదండే, ఈ జుట్టుకు ఆ జుట్టు ముడేసి మధ్యలో పచ్చిగడ్డేసి పెట్రోలు పోసి అగ్గిపుల్ల వెలిగించి తగలబడతా ఉంటే భలే తమాషా దోస్తుందండి. ఇట్లాంటి సాక్ష్యం నీకు చర్చిలో ఉందనుకో, ఆ సాక్ష్యపు ప్రభావం నీ పిల్లల హృదయాల్లో పడుతుంది. వెళ్ళే సంఘంలో మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు ఫిలిప్. రెండవది, ఇతని గురించి ఒక అద్భుతమైన మాట, సువార్తికుడైన ఫిలిప్. చూడండి ఒకసారి ఆ మాట. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. 8వ అధ్యాయం 4వ వచనం. జస్ట్ రెఫరెన్స్లు చెప్తాను. అలాగే 12వ వచనం. రైట్, అగైన్ లాస్ట్ వర్స్. 21వ అధ్యాయం 8వ వచనం. 21:8 చిన్న, నాతో కలిసి చెప్పండి. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7గురిలోనొకడును స్వార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి. నా వైపు చూడండి. ఫిలిప్ అనే పేరుకు ముందు ఏ టైటిల్ ఉంది చెప్పండి? క్రొత్త నిబంధనలో సువార్తికుడు అని పేరు పొందిన ఏకైక వ్యక్తి ఫిలిప్. దైవజనుడా అని పిలువబడిన ఏకైక వ్యక్తి ఎవరు అన్నారు కదా, చెప్పండి గట్టిగా. సరే మీరు చెప్పండి చిన్న. అదిగా బైబిల్లో దైవజనుడా, క్రొత్త నిబంధనలో దైవజనుడా అని పిలువబడిన ఏకైక వ్యక్తి తిమోతి. సువార్తికుడు అని పిలువబడిన ఏకైక వ్యక్తి ఫిలిప్. మీరు బైబిల్ అంతా వెతకండి, మీకు అర్థమవుతుంది. సువార్తికుడు అని పేరు వహించినవాడు. అవును, ఈ భక్తుడు ఎవరంటే సువార్తను మోసుకుంటూ వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి కానీ, కైసరియా ప్రాంతానికి కానీ, యెరూషలేం ప్రాంతానికి కానీ, తను బ్రతుకుతున్న ప్రతి చోట సువార్తను మోసుకుని వెళ్ళేవాడు. నా వైపు చూడండి. సువార్తను మోసుకెళ్ళేడే. నా వైపు చూడాలి అందరూ. లైవ్ చూస్తున్న బిడ్డలారా చూడాలి. సువార్తను మోసుకెళ్ళేడే కానీ ఇంకొక వార్తను మోసుకుని వెళ్ళాల. ఏ వార్త చెప్పండి? అదే దుర్వార్తలను మోసుకుని వెళ్ళాల. ఏ స్థలానికి వెళ్ళినా యేసుక్రీస్తును గూర్చిన సువార్త, యేసుక్రీస్తు జననాన్ని గూర్చిన సువార్త, యేసుక్రీస్తు జీవితాన్ని గూర్చిన సువార్త, యేసుక్రీస్తు శిలువ యాగాన్ని గూర్చిన సువార్త, యేసుక్రీస్తు మరణాన్ని గూర్చిన సువార్త, యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చిన సువార్త. ఎక్కడికి వెళ్ళినా ఈ సువార్తను మోసుకుని వెళ్ళాడే కానీ దుర్వార్తలు మోసుకుని వెళ్ళాల. పల్లెటూళ్ళలో కొంతమంది పేర్లు ఉంటాయి. సువార్తమ్మ పేరు అద్భుతం. ఆ అక్క మోసుకెళ్ళేది అంతా ఏదో అన్నారు మీరే. ఏ వార్తలమ్మా? పేరు సువార్తే, మోసుకెళ్ళేది అంతా దుర్వార్తలే, లేని వార్తలు మోసుకొని వెళ్తారు. అమలారా ఐలారా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు. లైవ్ చూస్తున్న మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. మంచి సంఘాన్ని ఎన్నుకోండి. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో నుండి, నా వైపు చూడాలి, ఆ సంఘంలో నుండి మేలైన వాటిని ఇంటికి మోసుకొని వెళ్ళండి. ఇంటికి వెళ్ళారా? మీరు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు, పిల్లలు మీ ఇంట ఉన్నప్పుడు, పిల్లలు మీ మధ్యలో తిరుగుతున్నప్పుడు
ఆ ఆదివారం సంఘంలో దైవజనుని బలపరిచి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు, ఏ వాక్యం మీ హృదయాన్ని తాకిందో, ఏ వాక్యం మీ హృదయాన్ని కదిలించిందో, ఏ వాక్యం మిమ్మల్ని ఏ వాక్యం మీకు బుద్ధి చెప్పిందో, ఏ వాక్యం మీ హృదయాన్ని కదిలించిందో వినిన వాక్యాన్ని గురించి పిల్లలతో తర్కించండి, పిల్లలతో డిస్కస్ చేయండి. సంఘానికి వచ్చే ప్రజల్లో భక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ భక్తిని కూర్చున్నటువంటి వార్తలు, రైచిన మన చర్చికి పలానా అక్క వస్తుంది తెలుసా, పలానా అన్న వస్తాడు తెలుసా, అదే మన సాక్ష్యం చెప్పాడు సుధీర్ అన్న, ఆ అన్న 16వ ఏటే బాప్తిస్మం తీసుకున్నాడంట్రా, ఇట్లా పరిచర్య చేశాడంట్రా. అట్లా నమ్మకంగా పరిచర్య చేయటాన్ని బట్టి ఈరోజు అన్నని దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా, మన సాక్ష్యం చెప్పాడే, 16 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాడంట్రా. అరే మన చర్చికి పలానా అక్క వస్తుందే, మన సాక్ష్యం చెప్పిందే, ఆ అక్క 17వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకుందట. నాన్న నువ్వు కూడా అట్లా ఎందుకు బ్రతకూడదు, అమ్మా నువ్వు కూడా అట్లెందుకు జీవించకూడదు? ఇలాంటి సువాసనను వెదజల్లే వార్తలు మన పిల్లలకు పదే పదే వినిపించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, రై మన చర్చికొచ్చి పలానోడు ఉన్నాడు చూసారా, ఆడు పలానా అమ్మాయితో తిరుగుతున్నాడంట్రా, ఆడు ఇట్లా చేసాడంట్రా అని చిన్న పిల్లల ముందు ఈ మాటలు మీరు డిస్కస్ చేశారనుకోండి, వాడి హృదయంలో ఏ బీజం నాటబడిద్ది? అంటే ఈ చర్చికి వచ్చే వాళ్ళు అందరూ ఇట్లా నామకార్థంగా బ్రతుకుతారు, ఏదో ఆదివారం తెల్లబట్టలు వేసుకుంటారు, కానీ లోపటంతా అంతరంగం ఎలా ఉంటుంది. సంఘం అన్నా దేవుని వాక్యం అన్నా ఆ చిన్న పసి హృదయాల్లో ఒక చేదైన విత్తనాలు విత్తినోళ్ళం అయిపోతాం కదా. ఎప్పుడు దేవుని బిడ్డలు సువాసనను వెదజల్లే సువార్తను మోసుకుని వెళ్ళాలి, కానీ దుర్వార్తలు మనం మోసుకుని వెళ్ళకూడదు. జస్ట్ వారం రోజుల క్రితం యూట్యూబ్లో నేను కొన్ని వార్తలు సేకరిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు ఎందుకు ఇంత మేధావులు అవుతున్నారు? ప్రపంచ పటంలో ఇజ్రాయెల్, ప్రపంచ మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం తొక్కడ. ఒకసారి చెప్పండి, తొనక కాదో రైట్, నోరు తెరి చెప్పండి. తొక్కడ అంటే ఎంత? జస్ట్ అసలు మ్యాప్ పాయింట్లో చూస్తే సొక్క ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ఇది ఇశ్రాయేల్ దేశం అని చుక్కబెట్టి అంత కూడా మ్యాప్ పాయింట్లో కనపడదు. అంత చిన్న దేశం ప్రపంచాలను కదిలిస్తుంది. మీకు తెలుసా, మనిషి వాడుకునే గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు, శాటిలైట్ వరకు, వీటన్నిటిని ఎక్కువ శాతం కనిపెట్టిన మొట్టమొదటి జాతి యోధా జాతి. వెరీ నెక్స్ట్ క్రైస్తవులు. కనిపెడితే యోధా జాతి అన్నా కనిపెట్టాలి, వెరీ నెక్స్ట్ క్రైస్తవులే కనిపెట్టాలి. మీకు తెలుసా, ప్రపంచ దేశంలో ఉన్న జనాభాలో 0.2% ఇజ్రాయేలీలు. నోబెల్ అవార్డు గ్రహీతలు 20% వాళ్ళే గెలుచుకున్నారు. అరే ఇంత గొప్ప మేధావితనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఒక మాట పెద్ద ఆయన అంటాడు, ఇశ్రాయేలీలు పిల్లల్ని పెంచే విధానమే వేరుగా ఉంటుందట. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు డిస్కస్ చేసే ఆ డిస్కషన్ వేరుగా ఉంటుందట. ఆయన చెప్తూ నాకు విస్మయాన్ని కలుగు చేసే మాట, విస్మయం ఏం కాదు కానీ బైబిల్లో దానికి కొంత ఆధారం ఉంది. విస్మయం కలుగు చేసే మాట మాట్లాడాడు. ఏంటో తెలుసా, ఒక స్త్రీ గర్భవతి అనేది మొదలుకొని, విన్నారా? ఒక స్త్రీ గర్భవతి అనేది మొదలుకొని ఈ భార్యాభర్తలు మాట్లాడే ఆ సంభాషణే వేరుగా ఉంటుందట. భార్య గర్భవతి అయింది మొదలుకొని ఈ భార్యాభర్తల డిస్కషన్లో, నా వైపు చూడాలి, ఈ భార్యాభర్తల డిస్కషన్లో సింహభాగం ఎక్కువ శాతం దేని గురించి ఉంటుందో తెలుసా? నంబర్ 1, దేవుని గురించి ఎక్కువ మాట్లాడతారట. ఐగుప్తు దేశంలో దేవుడు ఇలాంటి గొప్ప అద్భుతాలు చేశాడు కదా, ఆకాశం నుండి అరణ్యంలో మన్నా కురిపించాడు కదా, బండ నుండి నీళ్లను రప్పించాడు కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు కదా, సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించాడు కదా, మారాను మాధుర్యంగా దేవుడు మార్చాడు కదానని దేవుడు జరిగించిన సాహస క్రియలు భార్యాభర్తలు పదే పదే డిస్కస్ చేసుకుంటూ ఉంటారట. విన్నారా? ఎందుకయ్యా ఇవి డిస్కస్ చేసుకుంటారు? నంబర్ 1, దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు డిస్కస్ చేస్తారట. రెండవది, ఇశ్రాయేలీల చరిత్రలో మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలీల చరిత్రలో మహామేధావులని పిలువబడిన వారు, మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా? ఐన్స్టీన్ గురించి. ఐన్స్టీన్ అంత మేధావి ఎలా అయ్యాడు, ఎలా కనిపెట్టాడు? ఉన్నతమైనటువంటి వాటిని గూర్చి, ఆ శాస్త్రవేత్తలను గూర్చి భార్య గర్భవతి అయినప్పుడు మాట్లాడతారట. మూడో చెప్పమంటారా?
భార్యాభర్తలు కలిసినప్పుడు అంటే దగ్గర ఉన్నప్పుడల్లా పదే పదే దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడతారట. గర్భవతి అయిన భార్య పరుంటే ఆ గర్భవతి అయిన భార్య పొట్ట మీద భర్త చేతులు పెట్టి యెహోవా ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉంది కదా, ఆ 10 ఆజ్ఞలు చదువుతాడట. చదివేది భార్య వినాలనే? కాదు కాదు కాదు, గర్భంలో ఉన్న శిశువు వినాలని. శాస్త్రవేత్తలను గురించి ఎందుకు భార్యకి చెప్తాడు? భార్యకి తెలియదైనా భార్యకు తెలుసు. భార్య భర్తకి ఎందుకు చెప్తుంది? భర్తకు తెలియదనా? భర్తకు తెలుసు. ఆ భార్యాభర్తల సంభాషణ గర్భంలో ఉన్న శిశువు వినాలని. దేవుని గురించి భార్యకి తెలియదనా? తెలుసు. దేవుని గురించి భర్తకు తెలియదనా? తెలుసు. మరెందుకు భార్య భర్తతో, భర్త భార్యతో దేవుని గురించి డిస్కస్ చేస్తారు? భర్త వినాలని కాదు, భార్య వినాలని కాదు, గర్భంలో ఉన్న శిశువు దేవుని మాట వినాలని. ఎప్పటి నుండి సార్? గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ మాటలు వినాలని. మీరు అనొచ్చు, మీరు ఊరుకోండి అన్న. మరి గర్భంలో ఉన్న పిల్లలు బయట తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వింటారా అమ్మా? ఒక తమ్ముడు అన్నాడు, వినరు అన్న, మూతి ముందుకు జాపి, పిచ్చి మహారాజా వింటారు. బైబిల్లో చూస్తాం కదా, ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయినప్పుడు మరియమ్మ తల్లి వచ్చి వందనాలు చెప్పిందట. ఆ శుభవచనం వినటంతో ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను గంతులేస్తున్నాడట గర్భంలో. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వినరా? అందుకని దావీదు అంటాడు, నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నీవు నాకు నమ్మిక పుట్టించేవయ్యా. ఎదుగా చెప్దాం ఆమేన్. దైవజనమా, ఆ పిల్లలను పెంచే ఆ పరంపరలో భార్య గర్భవతి అయింది మొదలుకొని ఆ భార్యాభర్తలు బహు జాగ్రత్త తీసుకోవటాన్ని బట్టే ఇజ్రాయేలీలంటే ప్రపంచ చరిత్రను తిరగరాసే చరిత్రకారులుగా నేడు మార్చబడ్డారు. నీ పిల్లలను దేవుడు అలా ఆశీర్వదించును గాక. తల్లి, ఈ వాక్యం వింటున్న తండ్రి, నీ పిల్లలు నీ ఇంటిలో ఉన్నప్పుడు విలువైన డిస్కషన్ చేయి. సువాసన వెదజల్లే మాటలు వారు చెవులు వినేటట్లుగా విలువైన సంభాషించు. విలువైన సంభాషణ వాళ్ళు వింటే విలువైన వారిగా వాళ్ళు మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. మూడవది, ఫిలిప్పులో నుంచి నేర్చుకునే మూడవ దివ్యమైన పాఠం, వాళ్ళ బ్రతుకులు బ్రద్దలయ్యాయి కానీ భక్తి బ్రద్దలు కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఈ మాట చెప్తాం చూడండి. 8వ అధ్యాయం, అందరూ మీ బైబిల్ తెరవండి. మొదటి వచనం నుంచి నాతో కలిసి అందరి మాటలు చెప్పండి దయచేసి. అందరూ మీ బైబిల్ తెరవండి, నేను త్వరగా చెప్తాను. ఆ ఫిలిప్ గారిలో నుంచి 7 దివ్యమైన విషయాలు. మొదటిది, సంఘంలో మంచి సాక్ష్యం పొందినవాడు. రెండవది, సువార్తను చాటిన సువార్థికుడు. మూడవది, బ్రతుకు బద్దలైన భక్తిని కాపాడుకున్నవాడు. రైట్. 8వ అధ్యాయం మొదటి వచనం, అందరూ నాతో కలిసి చెప్పండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విన్నారా? ఏం జరిగింది? యెరూషలేములో సంఘానికి హింస కలిగింది. ఎవరిని చంపారు? స్టెఫెన్ను చంపారు. 7 సంఘ పెద్దలను ఎన్నుకున్నారు కదా. ఆ 7 మంచి సాక్ష్యం పొందిన వారిలో మొదట ఆయన పేరేంటి? స్టెఫెన్ ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. వెరీ నెక్స్ట్ ఎవరు? రైట్. ఇప్పుడు యెరూషలేములో సంఘానికి హింస కలిగితే సంఘం చెదిరిపోయి యూదయ సమరయ ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయి, అమ్మయ్య మా ప్రాణం కాపాడుకున్నాం, ఆ యేసు ప్రభుని ప్రకటిస్తే శ్రమలు వస్తున్నాయి కదా,
మన భక్తి ఏదో మనం కాపాడుకుందాం, ఎందుకు అనవసరమైన సమస్య అని వాళ్ళు గుట్టుగా భక్తిని కాపాడుకున్నారా? సమరయ ప్రాంతం అంతా ప్రకటించారా? చెప్పాలి. నేనంట యెరూషలేముకు చెందిన వాళ్ళు ఒక మాట అనుకుందాం. యెరూషలేముకు చెందిన వాళ్ళు అంటే యెరూషలేములో వాళ్ళకి వ్యాపారాలు ఉండి ఉండొచ్చా లేదా? కనీసం ఇల్లు ఉండొచ్చా లేదా? సొంత స్థలాలు ఉండి ఉండొచ్చా లేదా? ఇప్పుడు అక్కడి నుంచి చెదిరిపోయి వేరే ప్రాంతానికి వచ్చారంటే వాళ్ళ పరిస్థితులు ఏమైపోయాయి? చెదిరిపోయాయి. నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయాయి కానీ భక్తి చెదిరిపాల. సమరయ ప్రాంతానికి చెదిరిపోయి వచ్చిన ఆ ప్రాంతంలో కూడా క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు. అధిపతుల్ని మార్చాడు. గారడీవాడైన సీమోను అంటారు చూసారా, గారడీవాడైన సీమోనును మార్చారు. సమరయ ప్రాంతంలో అద్భుతమైన సేవ జరుగుతూ ఉంటే అపోస్తలుడైన పేతురువారు, యోహాను వారు వీళ్ళు రక్షణ పొందారన్న వార్త విని, బాప్తిస్మం పొందారన్న వార్త విని వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారందరూ ఏం పొందుకున్నారని రాస్తుంది? పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని రాస్తుంది. అద్భుతం. ఒక రివైవల్ ఎక్కడో తెలుసా? సమరయ ప్రాంతంలో గొప్ప ఉద్యమం కలిగినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఈ గొప్ప ఉద్యమం ఎవరి వలన కలిగిందో తెలుసా? సువార్తికుడైన ఫిలిప్పు వలన కలిగింది. నేను ఒక మాట అంట ఎంత గొప్ప ఉద్యమం వారి ద్వారా కలగటానికి, సువార్తను ప్రకటించడానికి, వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయినా సువార్తను వదిలిపెట్టకుండా, బ్రతుకులు చెదిరిపోయిన భక్తి చెదిరిపోకుండా ఆ పరిస్థితిలో కూడా దేవుని చాటి చెప్పారు. నేనంట పిల్లలు చూసుంటారు, ఈ 4 కుమార్తెలు చూసుంటారు. అరే, మా బ్రతుకులు చెదిరిపోయినా మా నాన్న విశ్వాసం చెదిరిపోలేదే, మా నాన్న భక్తి చెదిరిపోలేదే, మా నాన్న ప్రార్థనా జీవితం చెదిరిపోలేదే, మా నాన్న సువార్త ప్రకటించడం ఆపలేదే. మా తండ్రి తన ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించిన వాడు. పెద్దగా చెప్దాం ఆమె.